టీవీకి అధినేత విజయ్పై భారీ సంగీత మరోసారి కోర్టును ఆశ్రయించింది. తనను ఇంట్లో ఉండటానికి విజయ్ అనుమతించడం లేదని ఆరోపిస్తూ సంగీత పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్ ఇంట్లో ఉండటానికి అనుమతినివ్వాలని పిటిషన్లో కోరారు. ఇక రాజకీయంగా విజయ్ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పరస్పర సహకారంతో విడాకులు తీసుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నారని, కానీ విజయ్ దీనిని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సంగీత ఆరోపిస్తోంది. ఇక ఇటీవల త్రిషతో కలిసి విజయ్ ఓ వివాహ వేడుకకు హాజరవడం సంచలనంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. రైట్, మొత్తానికైతే తమిళనాడు టీవీకే అధ్యక్షుడు విజయ్ కి ఆయన సతీమణి సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా ప్రస్తుతం విజయ్పై మరో పిటిషన్ అంటే మరో కేసు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా ఇది వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తే ఏదైతే గత నెల 24వ తేదీ సంగీత ఏదైతే చెంగల్పట్టుకు సంబంధించినటువంటి కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. విజయ్తో విడాకులు కావాలంటూ కూడా ఆమె 2021కు సంబంధించినటువంటి ఒక నటితో ఆమెకి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే అది పొందపరుస్తూ కూడా ఆమె దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించి విడాకుల కేసుకు సంబంధించి ఏప్రిల్ 20వ తేదీ కోర్టుకు ఇద్దరు కూడా హాజరు కావాలని చెప్పి ఒకవైపు మేజిస్ట్రేట్ చెప్పడం జరిగింది. అయితే మధ్యలో మరోసారి ఈ యొక్క వివాదం మళ్ళా చెలరేగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే సంగీత విజయ్పై మరో పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా ఏంటనే దాని మీద కూడా అంతా కూడా ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూడా ఇటీవల మనం చూస్తే 2 రోజుల ముందు కూడా ఒక వివాహంలో ఎవరైతే ప్రముఖ నటి త్రిషతో పాటు టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇద్దరు కూడా కలిసి ఆ మ్యారేజ్కి వెళ్ళడం, అది నటింట కూడా వైరల్ అవడంతో ఒక్కసారిగా కూడా సంగీత మరో పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే తనని ఇంటికి రానియకుండా చూస్తున్నాడు విజయ్ అనడంతో ఒక్కసారిగా కూడా ఈ పిటిషన్లో పొందుపరిచినటువంటి విషయాల గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, ప్రస్తుతం ఆమె సంగీత లండన్లో ఉంటుంది కాబట్టి ఆమె ఈ యొక్క విడాకులు పూర్తయ్యేంత వరకు, ఈ కేసు పూర్తయ్యేంత వరకు కూడా విజయ్ ఇంట్లో నాకు స్థానం ఉండే విధంగా కూడా ఇటు ఆమె న్యాయస్థానంతో ఏదైతే పిటిషన్ దాఖలు చేయడంతో ఇటు ఒక చర్చకి అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ తనని ఇంట్లోకి రానియకుండా చూసేందుకు కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే పొందపరిచినటువంటి 2021లో ఒక నటితో వివాహేతర సంబంధం ఉన్నదాన్ని పొందపరిచినటువంటి ఏదైతే పిటిషన్లో దాఖలు చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని బహిరంగంగానే విజయ్ ప్రస్తుతం కొన్ని మ్యారేజ్లో ఉండొచ్చు, కొన్ని పబ్లిక్ ప్లేస్లో కూడా ఇటు విజయ్ అండ్ త్రిష ఇద్దరు కలిసి ఏదైతే వివాహేతర సంబంధం ఉన్నప్పటికీ కూడా అయితే ఆ కేసు ఇప్పుడు దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా విడాకులు కోరినటువంటి సంగీత ఏదైతే పొందపరిచిందో దాన్ని బహిరంగంగానే విజయ్ ప్రస్తుతం ఇటు ఏదైతే త్రిషతో పాటు కలిసి బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మొత్తానికైతే సంగీత మరో పిటిషన్ దాఖలు చేయడంతో మరి ఈ యొక్క పిటిషన్ సంబంధించినటువంటి న్యాయస్థానం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది. ఎందుకంటే తన లండన్లో ఉన్నప్పటికి కూడా ఒకవేళ ఇటు చెన్నైకి వచ్చినప్పటికి కూడా విజయ్ ఇంట్లో ఆమెకి ఈ యొక్క కేసు పూర్తయ్యేంత వరకు కూడా తన ఇంట్లో నాకు స్థానం ఉంది, నాకు హక్కు ఉందంటూ కూడా ఆమె పొందపరిచినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద న్యాయస్థానం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఏప్రిల్ 20వ తేదీ వీళ్ళిద్దరిని కూడా ఎక్కడైతే చెంగల్పట్టుకు సంబంధించిన కోర్టులో వీళ్ళిద్దరిని కూడా ఏప్రిల్ 20ని రావాలని చెప్పి పిటిషన్ సంబంధించిన దాని మీద మేజిస్ట్రేట్ చెప్పింది. మరి అప్పటి వరకు కూడా ఈ యొక్క ఏప్రిల్ 20 వరకు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితుల్లో మధ్యలో మళ్ళీ సంగీత కోర్టును ఆశ్రయించడం పట్ల కూడా ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయని దాని మీద ప్రస్తుతం ఇటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు విజయ్ సార్వత్రిక రాబోయేటువంటి ఎన్నికల్లో మరికొన్ని మనసులోని ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో ఒకవైపు బిజీగా ఉన్నటువంటి విజయ్ మరి ఆయన్ని ఎలాంటి ప్రభావం చూపబోతుంది. ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా విజయ్కి మంచి పట్టున్నటువంటి తమిళనాడు హీరో అయిండొచ్చు. అదేవిధంగా మరోవైపు విజయ్ అందరితో కూడా ఒకవైపు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని ఇటు ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యాప్తంగా కూడా ఆయన అనేక బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో తమ విజయ డంకాను మోగించేందుకు కూడా ఆయన బహిరంగ సభలు ఏర్పరుస్తూ ఉంటే, ఆయన కుటుంబంలో ఉన్నటువంటి కలహాల నేపథ్యంలో ప్రస్తుతం ఇటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు సంగీత తమ భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, పదే మళ్ళా తమ ఇంట్లో ఉండేందుకు కూడా విజయ్తో పాటు ఆ ఇంట్లో ఉండేందుకు నాకు స్థానం కల్పించాలో, నన్ను దూరం పెడతా ఉన్నాను, నన్ను ఇంటికి రానివ్వట్లేదు, అనేక రకాలుగా నన్ను భయభ్రాంతులు గురి చేస్తున్నాను అనేక పిటిషన్లోనే ఆమె పేర్కొంటుండదో ఒక్కసారిగా కూడా ఇది ఒక చర్చగా అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. మొత్తానికైతే తమిళనాడు రాజకీయాలు ఇది ఒక కొత్త ఆసక్తికరమైన పరిమాణం. ఎందుకంటే మరికొన్ని నెలల్లోనే ఇక సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నటువంటి తరుణంలో విజయ్కి సంబంధించి ఇప్పటికే ఆయన బహిరంగంగానే గతంలో మనం చూస్తే కొంతమంది రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా
వివాహేతర సంబంధం గురించి చర్చించారు. వివాహేతర సంబంధాలు ఏదైతే వాటన్నిటిని కూడా సద్దుమణిగి బయటకు వచ్చే కూడా మళ్ళీ సతీమణి అయినటువంటి ఎవరైతే సంగీత పిటిషన్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కూడా ఇదంతా కూడా విజయ్కి ఒక భారీ షాక్ అని చెప్పుకోవాలి. మరి మొత్తానికి కోర్టులో రేపు 20వ తేదీకి సంబంధించి అయ్యుండొచ్చు. మళ్ళీ ఈ పిటిషన్ దాఖలుపై మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చకైతే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో విజయ్పై ఒకవైపే ఏదైతే అధికార పార్టీ అయినటువంటి డిఎంకే సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ పదే పదే కూడా ఒకవైపు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎలాంటి స్టెప్ అయిపోతున్నారు, ఒకవైపు విడాకులకు సంబంధించి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతున్నారు అనేది మాత్రం ఒక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.